ఒక ఊరిలో కోటేశు అనే నిరుపేదవాడు ఉండేవాడు. కూలీ పని చేస్తేనే ఇల్లు గడిచేది. అయితే కూలీ పని అన్ని రోజులు ఉండేది కాదు. ఒకరోజు ఎంత ప్రయత్నించినా చేయడానికి పని దొరికేది కాదు. అందువల్ల తన కుటుంబానికి చాలినంత తిండి బట్ట సమకూర్చలేక సతమతమయ్యేవాడు. భార్యాభర్తలు ఒక్కొక్కసారి పస్తులుండాల్సి వచ్చేది. అతడి భార్య గయ్యాళి. భర్త పరిస్థితి అర్థం చేసుకోకుండా ఎప్పుడూ తిడుతూ ఉండేది. కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చుకోలేకపోయినందుకు చేతకాని వాడిలా చూస్తూ భర్తను పొద్దస్తమానం దెప్పి పొడుస్తూ ఉండేది. పాపం కోటేశు భార్య మాటలకు ఎంతో బాధపడేవాడు. పైకి చెప్పుకోలేక కుమిలిపోయేవాడు. ఈ రోజు కూడా పని దొరకలేదు. అసలు ఈ మాయదారి దేవుడు మనుషుల్ని పుట్టించడం ఎందుకు? అందులో కొంతమంది డబ్బున్నోళ్ళుగా నాలాంటి వాళ్ళకి కటికి పేదోళ్ళుగా ఉంచడం ఎందుకు? ఈ దేవుడు మాయలు అసలు అర్థం కావు. ఒకవేళ డబ్బున్నోళ్ళు రోజు దేవుడికి పూజలు చేసి కొబ్బరికాయ కొడతారనుకుంటా. మరి అలాంటప్పుడు మా లక్ష్యం కూడా ఇంట్లో దేవుడి పటానికి రోజు పొద్దున్న లేచి దండం పెట్టుద్ది. డబ్బులు ఉన్నప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టుద్ది. అలాంటప్పుడు నా కుటుంబం కూడా బాగుండాలిగా. ఇలా పత్తులుంటాం ఎందుకు? ఏమో ఆ దేవుడి మాయలు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఓ అమ్మో, ఇవాళ కూడా పని దొరకలేదు. ఇప్పుడు మా లక్ష్మి ఎన్ని మాట్లాడుతుందో ఏమో. లక్ష్మే, ఊరంతా తిరిగినా అన్ని కూలి ముఠాలను కలిసిన, కానీ ఇవాళ కూడా ఎక్కడ పని దొరకలేదే. పని చేసేందుకు ఒంటి నిండా సత్తు ఉంది, మెదడు నిండా తెలివి ఉంది. అయినా ఎవరు పని ఇవ్వటం లేదే. నన్నేం చేయమంటావే? ఏమిటి, ఈరోజు పని దొరకలేదా? అంతేలే, చేతకాని వాడికి పనెవరిస్తారు? అసలు నీకు కుటుంబం పట్ల బాధ్యతే లేదు. పెళ్ళాన్ని పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకున్నావయ్యా? ఊళ్ళో అందరూ పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భార్యకు కొత్త బట్టలు నగలు కొనిపెడుతున్నారు. అంతా నా కర్మ. ఈ చేతకాని వాడిని నాకు అంటగట్టి నా గొంతు కోసారు. వెళ్ళబయ్యా, వెళ్ళి బజార్లెమ్మటి పని పాట లేకుండా తిరుగు. భార్య అలా నోటికొచ్చినట్టు మాట్లాడి ఖాళీ గిన్నెలు కింద విసిరింది. ఇంకా ఇంట్లోనే ఉంటే గొడవ పెరిగేలా ఉందని కోటేశు బయటకు వెళ్లిపోయి ఊరి చివరన ఉండే చెట్టు కింద కూర్చొని తన దుస్థితి తలుచుకుంటూ కుమిలిపోయేవాడు. తరచూ అలాగే జరుగుతుండేది. పని దొరక్క ఇంటి దగ్గర చేరే భర్త దుర్మార్గమైన ఏనుగు కాలి కింద చిక్కుకొని నలిగిపోయే పురుగులా బిలబిల్లాడిపోయేవాడు. ఆకలి బాధలు భార్య పెట్టే చివాట్లు చాలవన్నట్టు కోటేశుకి రోజు రాత్రులు వచ్చే ఒక కళ మరింత బాధకు గురి చేసేది. కళ్ళు మూస్తే చాలు వచ్చిన కళే మళ్ళీ వచ్చేది. ఒక భయంకర చీకట్లో ఒంటరిగా వెళ్తున్నట్టు అలసిపోయి ఇక నడవలేక కాసేపు కూర్చుందామంటే ఇంతలో ఒక గొంతు వినిపించేది. కోటేశు, ఆగిపోవద్దు. నీ కష్టాన్ని చూసి కృంగిపోవద్దు. కష్టం వెనుక సుఖం దాగి ఉంది. నీకెంతో బంగారు భవిష్యత్తు ఉంది. లే, గుండెల నిండా ఊపిరి పీల్చుకో. తూర్పున ఉన్న సింగం కొండకి చేరేదాకా నడుస్తూనే ఉండు. అక్కడ నీ అదృష్టం నీ కోసం ఎదురు చూస్తున్నది. కోటేశు, ఆగిపోవద్దు. అలా ఒక భీకర కంఠస్వరం, తూర్పున ఉన్న సింగం కొండకు వెళ్ళు, అదృష్టం నీ కోసం ఎదురు చూస్తుంది అని వినిపించేది. కోటేశుకి చెమటలు పట్టి భయంతో వణుకుతూ నిద్ర లేచేవాడు. లక్ష్మే, నీకు విషయం చెప్పనా? కొంతకాలం నుండి రోజు వచ్చిన కళే మళ్ళీ వస్తుందే. అది భలే గమ్మత్తుగా ఉంది. కళ్ళు మూసుకుంటే చాలు అదే కళ వచ్చిందో వస్తుందే. నేను చెమ్మ చీకట్లో నడుస్తున్నట్టు నడిచి నడిచి అలసిపోయి ఎక్కడన్నా కూకుందాం అనుకుంటే ఎవరిదో గొంతు వినపడుతుంది. ఎక్కడో తూర్పున ఉన్న సింగం కొండకు వెళ్ళమంటుంది. అక్కడంట ఆ దుట్టు నా కోసం ఎదురు చూస్తుందంటే. లక్ష్మే, ఒకసారి అక్కడికి పోమంటావా? ఏమిటి, ఏదో కల వచ్చిందని కొండ దగ్గరకు పోతావా? ఆహా, నీ సంగతి నాకు అర్థమైంది. రోజు నిన్ను చివాట్లు పెడుతున్నానని ఇప్పుడు కల పేరు చెప్పి నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలిపెట్టి నువ్వు తప్పించుకుపోదామని చూస్తున్నావా? అదేం కుదరదు. ఊరు దాటావంటే ఊరుకోను. ఏ లక్ష్మి, రోజు వచ్చిన కళే మళ్ళీ వస్తుంటే
నిజమేమో అనుకుని అలా చెప్పానే. సర్లే, నువ్వు చెప్పినట్టు ఎక్కడికి పోను గాని అరవమాకే, బయట ఊరికి నిలబడుద్ది. సర్లే, నేను పని కోసం బజారుకి పోతున్నా. భార్య అలా బెదిరించేసరికి కొండకు పోవాలన్న ఆలోచన మానుకుని పని కోసం బయటకు వెళ్ళాడు. ఎక్కడ తిరిగినా పని దొరక్కపోవటంతో భార్య చివట్లు గుర్తుకు వచ్చి వెళ్ళి ఊరు పొలిమేరలో ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. ఎంతోమంది ఊరి వాళ్ళు పని మీద వేరే ఊళ్లకు పట్టణానికి అటువైపు నుండే వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉన్న బావి దగ్గర నీళ్లు తాగి కొద్దిసేపు చెట్టు కింద కూర్చుని సేద తీరేవాడు. ఓ లచ్చయ్య బాబాయ్, ఎక్కడికి పోతున్నావు? ఇంత ఎండలో బయలుదేరిందే. చూడు బయట ఎండ ఎలా ఉందో. పొద్దున పూట సాయంత్రం పూట వెళ్తే బాగుండేదిగా. అవును, ఇంతకా మూటలు ఏమున్నాయి? నేనా పక్క ఊరికి పోతున్నా కొడుక. పండగ వస్తుందిగా, బిడ్డ దగ్గరికి పోతున్నా. ఇందులో మనవళ్ళకు మనవరాళ్లకు వాళ్ళ అమ్మమ్మ పచ్చళ్ళు పిండి వంటలు చేసింది. కోటేశు, బాగా దాహంగా ఉందిరా. ఆ బావి దగ్గర కొన్ని మంచినీళ్లు తీసుకొస్తావా? నీకు పుణ్యం ఉంటుందిరా. అతడలా అడిగేసరికి కోటేశు వెళ్లి బకెట్టుతో నీళ్లు చేది ఆ వృద్ధుడికి పోశాడు. అతడు వెళుతూ కొన్ని పిండి వంటలు 10 పైసలు ఇచ్చి వెళ్ళాడు. అతడిచ్చిన చిల్లర జేబులో వేసుకుని పిండి వంటలు తింటూ రాత్రులు తనకు వచ్చే కల గురించి ఆలోచించసాగాడు. అసలు కలలో వచ్చేది నిజమవుతుందా? నిజంగా సింగంకొండ అనేది ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? అలా పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు. ఇంకా సేపటికి 2 దంపతులు వేరే ఊరు వెళుతూ అటుగా వచ్చారు. వెంటనే కోటేశు వెళ్ళి బావిలో నీళ్లు తోడి వారికి పోశాడు. అడగకుండానే దాహం తీర్చినందుకు వారు సంతోషించి కొన్ని చిల్లర డబ్బులు ఇచ్చి వెళ్లారు. అలా సాయంత్రానికి కోటేశు జేబులో కొన్ని చిల్లర డబ్బులు జమ అయ్యాయి. ఇంటికి వెళ్లి వాటిని భార్యకు ఇచ్చాడు. ఈసారి భార్య తిట్టలేదు. మర్నాడు ఉదయం మళ్లీ పని కోసం ఊళ్ళోకి వచ్చాడు. ఎక్కడా పని దొరకలేదు. అలా నడుచుకుంటూ వెళ్లి పొలిమెరలో చెట్టు కింద కూర్చున్నాడు. కొంతసేపటికి ఒక గుర్రపు బండి వచ్చి ఆగింది. 2 యువకులు దిగి చెట్టు వద్దకు వచ్చారు. వారిద్దరూ చదువుకున్న వ్యక్తుల్లా ఉన్నారు. కోటేశు బావిలో నీళ్లు తోడి వాళ్లకు మంచినీళ్లు ఇచ్చాడు. అవి తాగి వారు మాటల్లో పడ్డారు. రమేష్, రేపొద్దున కల్లా మనం పట్నం చేరుకోవాలి. రాజయ్య గారని గొప్ప ధనవంతుడైన వ్యక్తి పట్నంలో ఉన్నాడట. ఆయనకు ఎన్నో కర్మాగారాలు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయట. సమాజంలో యువకులు పని లేక ఖాళీగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదట. దానికోసం ఒక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నాడట. మనం పొద్దున్నే వెళ్ళి అందులో మన పేరు నమోదు చేయించుకోవాలి. ఆయన మనకు కూడా మంచి ఉద్యోగం ఇవ్వచ్చు. అప్పుడు మన పేదరికం పోయి హాయిగా బతకవచ్చు. వాళ్ళ మాటలు విన్న కోటేశుకి తనకు కూడా ఏమైనా ఉద్యోగం దొరుకుతున్న ఆశ పుట్టింది. వెంటనే అదే విషయం వారితో చెప్పి, నేను మీ వెంట వస్తాను, నన్ను కూడా మీ వెంట తీసుకుపోతారా అని ప్రాధేయపడ్డాడు. అడగకుండానే మంచినీళ్లు ఇచ్చాడన్న సానుభూతితో కోటేశును కూడా తమ వెంట తీసుకువెళ్లారు. మర్నాడు ఉదయాన్నే పట్నం చేరారు. ఆ తర్వాత ఆ 2 యువకులు బండి దిగి వెళ్లిపోయారు. కోటేశు బండి దిగాడు. ఒళ్లంతా బాగా అలసిపోయినట్టుంది. దానికి తోడు విపరీతమైన ఆకలి. నిస్సత్తువతో మూలుగుతూ దారి పక్కనే ఉన్న చెక్క బల్ల మీద చతికిల పడి కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. ఎవరయ్యా నువ్వు? సోమరిపోతులా పట్టపగలి నిద్రపోతున్నావు? మేము నీలాంటి సోమరుల పని పట్టడానికే కేటాయించబడ్డాం. లేవయ్యా, ఇంకా ముద్ర నిద్ర వదలలేదా? పద, రాజయ్య గారి వద్దకు వెళ్దాం. ఈ రోజు ఆయన్ని పని పడతాడు. పద. అలా ఎవరో బలిష్టమైన వ్యక్తి తనని తిట్టి లేపి ఎక్కడికో తీసుకుపోతా అనేసరికి కోటేశు భయపడి, బాగా అలసిపోయాను, అందుకే నిద్ర వచ్చింది, నన్ను క్షమించండి, మా ఊరు తిరిగి వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టండి అని ప్రాధేయపడ్డాడు. కానీ అతడు వినిపించుకోలేదు. సరాసరి తీసుకుపోయి చీకటి గదిలో ఉంచాడు. ఆ రాత్రి చాలా సంవత్సరాల తర్వాత కోటేశుకి తనని రోజూ వేధించే వింతకల రాలేదు. మర్నాడు తెల్లవారగానే కోటేశుని రాజయ్య ముందు హాజరుపరిచారు. ఇంకో సోమరిపోతు దొరికాడా? ఏమయ్యా, చూస్తుంటే నీకు కాళ్ళు చేతులు బాగున్నాయి, ఒంటి నిండా కండబట్టి ఉన్నావు. అలా పని పాట లేకుండా పట్టపగలే మొద్దు నిద్రపోతూ అదృష్టం పట్టినట్టు కళ్ళగంటున్నావా ఏంటి? లేక దిక్కుముక్కు లేని అడుక్కు తినే బెచ్చుగాడివా? నా ప్రాంతంలో ఇలా సోమరిగా ఉంటే నేను ఊరుకోను. నా చుట్టుపక్కల ఉన్న సోమరులను ఏరివేయడానికే నేను కంకణం కట్టుకున్నాను. ఇంతకు ఏ ఊరి మీది? బాబు గారు, నన్ను మన్నించాలే.
నేను బెచ్చగాని కాదండి, కట్టపడి పనిచేసే పల్లెటూరుని. బతుకు తెరుగు కోసం ఎంత దూరం వచ్చినా ఊళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంటే అక్కడ పడుకున్నానండి. బాబు, మీరు కళ అంటే గుర్తొచ్చింది. నాకు రోజు ఒక కళ వస్తుందండి. నన్ను ఆ దుట్టం వరించుద్దంట. నిజం దొరగారు, ఆ అమ్మతోడు. ఓ, పల్లెటూరు నుంచి వచ్చావా? పల్లె చాలా అందంగా కమ్మగా అమ్మలాగా ఉంటుంది. నా చిన్నతనం అంతా పల్లెటూరులోనే గడిపాను. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, కల్మషమెరుగని మల్లెపువ్వు లాంటి మనసులుండే పల్లెటూరంటే నాకు చాలా ఇష్టం. అంత మంచి వాతావరణం వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఏమిటి, నీకు అదృష్టం వరించినట్టు కల వస్తుందా? నువ్వు మరీ అమాయకుల్లా ఉన్నావే. లేనిపోని ఆలోచనలు మాని మీ ఊరికి తిరిగి వెళ్ళి చక్కగా పని చేసుకొని బతుకు. అలా చెప్పి ఆ ధనవంతుడు కొంత డబ్బు ఇచ్చి ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోమని, కలలను నమ్మవద్దు, కలలెప్పుడు నిజం కావు, నాకు కూడా ప్రతి రాత్రి కల వస్తుంది, అంత మాత్రాన దానిని నమ్మి బయలుదేరడానికి నేనేం మూర్ఖుడిని కాను, అలా కలల్ని నమ్మేవాడినైతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని ధనవంతుడు చెప్పాడు. అలా ధనికుడు కూడా తనకు వచ్చిన కలే రోజు వస్తుందని చెప్పేసరికి కోటేశు ఆశ్చర్యపోయాడు. బాబుగారు, ఎన్నాళ్ళు నా ఒక్కడికే వచ్చిన కలే వచ్చి బాధ పెడుతుంది అనుకున్నా. తాము వంటి పెద్దోళ్ళకు కూడా ఇలాంటి కళ వచ్చుద్ది అనుకోలేదు. బాబు, మీరేమనుకోపోతే ఇంతకు మీకు వచ్చే కళ ఏంటండి? అందులో ఏం కనిపిస్తుంది బాబు? దయచేసి చెప్పండి అయ్యా. నువ్వు భలే వాడివయ్యా. నా అంతటి వాడిని పట్టుకొని అంత ధైర్యంగా అడుగుతావా? నీ ధైర్యం నాకు నచ్చింది. చెప్తా విను. నాకు కూడా నీకు వచ్చినట్టే ప్రతి రాత్రి వచ్చిన కలే వస్తుందయ్యా. నేను ఒంటరిగా చీకట్లో వెళ్తున్నట్టు ఎవరిదో గొంతు వింధ్యారణ్యం పక్కన ఉన్న సింగం కొండ ప్రాంతానికి వెళ్ళు. అక్కడ ఒక శిథిలమైన పురాతన గోడ ఉంది. ఆ గోడ పక్కనే ఒక బండరాయి ఉంటుంది. దాన్ని పక్కకు నెట్టి కింద లోతుగా తవ్వి చూడు. అక్కడ నీకు నిధి కనిపిస్తుంది అని ఒక గొంతు రోజు వినిపిస్తుందయ్యా. అయితే నేను కలల్ని నమ్మనయ్యా, వాస్తవాన్ని మాత్రమే నమ్ముతాను. అందుకే ఎన్నిసార్లు ఆ కల వచ్చినా కొట్టిపడేశాను. ఏమయ్యా కోటేశు, ఇంకా పిచ్చి పిచ్చి కలలకంటూ కలల ప్రపంచంలో పిచ్చిగా బతకకుండా వాస్తవంలో బతకవయ్యా. వెళ్ళు, ఈ డబ్బు తీసుకొని వెళ్ళి నీ ఊర్లో హాయిగా బతుకు. ఆ ధనికుడు చెప్పింది విని కోటేశు ఆశ్చర్యపోయాడు. ఏదో అర్థమయ్యే కానట్టుగా ఉంది. వెంటనే ధనవంతుడు ఇచ్చిన డబ్బు తీసుకోకుండా కల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపి నడవసాగాడు. ఇప్పుడు కల స్పష్టంగా కనిపించింది. వింధ్యారణ్యం పక్కన పురాతన గోడ, పక్కన బండరాయి, దాని కింద నిధి. అదే మనసులో ఉంచుకొని నడవసాగాడు. దారిలో ఒక వ్యక్తిని వింధ్యారణ్యం ఎక్కడ ఉంటుందో తెలుసుకొని ఆ దిశగా నడవసాగాడు. ఎంతో దూరం నడిచాడు, ఎక్కడా ఆగిపోలేదు. కళ్ళ ముందు నిధి ఒక్కటే కనిపిస్తుంది. అలా నడిచి నడిచి చివరకు వింధ్యారణ్యం చేరుకున్నాడు. ఇంత పెద్ద అడవిలో పురాతన గోడ ఎక్కడ ఉందా అని అడవిని మొత్తం గాలించాడు. చివరకు ఒక చోట శిథిలావస్థలో ఉన్న పురాతన గోడ కనిపించింది. ఆ గోడ పక్కన ఆకులతో నిండిన ఒక బండరాయి కనిపించింది. తన బలమంతా ఉపయోగించి దానిని పక్కకు జరిపాడు. పక్కనే చెట్టు విరిగి కింద పడి ఉన్న చెట్టు కర్రను తీసుకుని తవ్వసాగాడు. కొంత లోతులోకి తవ్వాక ఏదో గట్టిగా తగిలింది. దానిని జాగ్రత్తగా బయటకు తీశాడు. అక్కడ ఒక బిందె నిండుగా మణులు, మాణిక్యాలు, బంగారు ఆభరణాలు అతడి కంట పడ్డాయి. కోటేశుని కలలో కనిపించిన అదృష్టం వరించింది. వెంటనే ఆ నిధినంతా మూటగా కర్రకు కట్టి ఇంటికి బయలుదేరాడు. లక్ష్మి, వచ్చేసానే, నేను వచ్చేసాను. అమ్మో, అంత దూరం నుంచి నడిచి వచ్చేసరికి ఊళ్ళో అంతా ఎట్టనైపోయిందే. సర్లే, మనకి అన్ని దొరికిందే, ఇక మనకి ఏం భయం లేదు. నా కళ నిజమైంది. ఏమిటి, తిరిగొచ్చావా? నీ కళ నిజమైందా? మా నాయనే, కొంపగూడు లేకుండా నేను తిడతానని భయపడి పారిపోయి ఇప్పుడు ఏదో మూట భుజాన పెట్టుకు వచ్చావా? నీకు నిధి దొరికిందంటే నేను నమ్మను. నిజమే, నా కళ నిజమైంది. నిధి దొరికింది. చెప్తే నమ్మే. కావాలంటే చూడు, ఎంత బంగారమో, ఎన్ని మనులో మాణిక్యాలో చూడు. ఇందులో అంతా నిదే ఉంది. చూస్తే నీకు కళ్ళు బయలు గమ్ముతాయి.
అలా చెప్పి కోటేశు భుజాన ఉన్న మూట విప్పాడు. అందులో మణులు, మాణిక్యాలు, బంగారం దగదగ మెరవసాగాయి. ఆ దృశ్యం చూసిన కోటేశు భార్యకు నోట మాట రాలేదు. ఏం చెప్పడానికి తోచలేదు. ఆ తర్వాత ఇన్నాళ్ళు భర్తను వేధించినందుకు క్షమించమని వేడుకుంది. తర్వాత కోటేశు, లక్ష్మి ఇద్దరూ కూర్చుని తాము జీవితాంతం సుఖంగా జీవించాలంటే ఎంత కావాలో అంత ధనం తీసి పక్కకు పెట్టారు. మిగిలిన దానిని ఊరి బాగు కోసం, పని లేని వాళ్లకు సహాయం కోసం, అనాథలకు సత్రాలు, అన్నదానాలు చేశారు.